సంజు శాంసన్ క్యాచ్ను వదిలేయడం తమ పతనాన్ని శాసించిందని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అన్నాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. తన తప్పిదం కారణంగానే గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలయ్యామని అంగీకరించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా వాంఖడే మైదానం వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కు వెళ్ళింది. ఈ మ్యాచ్లో 15 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద సంజు శాంసన్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను హ్యారీ బ్రూక్ వదిలేశాడు. ఈ అవకాశంతో సంజు శాంసన్ 89 పరుగులతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హ్యారీ బ్రూక్ చెత్త ఫీల్డింగ్తో పాటు పేలవ బౌలింగ్ తమ విజయావకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఈ మ్యాచ్లో ఓడిన తమ జట్టు పోరాడని తీరు గర్వంగా ఉందని చెప్పాడు. 254 పరుగులు భారీ లక్ష్యం ఛేదనలో కూడా తమ జట్టు వెనుకడుగు వేయలేదని తెలిపాడు. పిచ్ తాజాగా ఉండటం వల్ల ఆరంభంలో బంతి కొంచెం ఆగుతూ వస్తుందని మేం భావించాం. తొలి ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు ఎక్కువగా సహకారం ఉంటుందని ఊహించాం. దాంతోనే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం. కానీ బంతి బ్యాట్పైకి బాగా వచ్చింది. నేను కూడా ఒక పెద్ద తప్పు చేశాను. సంజు శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను అందుకోలేకపోయాను. క్యాచ్లు మ్యాచ్లను గెలిపిస్తాయి అని అంటారు కదా. దురదృష్టవశాత్తు ఈ రాత్రి మా ఫీల్డింగ్ అనుకున్నట్లు సాగలేదు. ప్రణాళికలో అమల్లో కూడా తప్పిదం జరిగింది. బౌలింగ్లో కూడా మేం సరిగ్గా రాణించలేదు. జాకబ్ బెథెల్ మాత్రం అద్భుతంగా ఆడాడు. క్రికెట్లో అతనికి మంచి భవిష్యత్ ఉంది. ఈ ఇన్నింగ్స్ ద్వారా తనేంటో ప్రపంచానికి చూపించాడు. మేం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించమని గతంలోనే చెప్పాము. 250 పరుగులు చేస్తూ ఈ రాత్రి అదే నిరూపించాం. ఇతర జట్లు అయితే ఈ పాటికి చేతులెత్తేసి కుప్పకూలిపోయేవి అని హ్యారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లకు 253 పరుగులు భారీ స్కోర్ చేసింది. సంజు శాంసన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా శివం దుబే 25 బంతుల్లో 4, 4 సిక్స్లతో 43 పరుగులు, ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 39 మెరుపులు మెరిపించారు. తిలక్ వర్మ 7 బంతుల్లో 3 సిక్స్లతో 21, హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 27 దూకుడుగా ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లో విల్ జాక్స్ 2 వికెట్లు, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీయగా జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓటమి పాలైంది. జాకబ్ బెథెల్ 48 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్స్లతో 105 శతకంతో ఒంటరి పోరాటం చేయగా విల్ జాక్స్ 20 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 35 పరుగులు కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇతర బౌలర్లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా వికెట్ తీశారు.